హాయ్ ఫ్రెండ్స్, 28వ తారీఖున 12వ నెల 2025 సంవత్సరంలో ఈ చిరావూరు గ్రామంలో ఇద్దరు లాయర్లకి సన్మానం అయితే జరిగిందండి. ఇంతేకాకుండా ఇంకా ముగ్గురు లాయర్లు పిలిస్తే మంగళగిరి కోర్టుకు సంబంధించిన వాళ్ళు రాలేకపోయారు. అయితే ఇద్దరు లాయర్లు కూడా మన శేషు గారు, లాలు గారు హైకోర్టుకి పెద్ద లాయర్లు అయ్యారండి. మాకు ఈ చిరావూరు గ్రామానికి లాయర్లు అయినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉందండి. మా ఊరు వాళ్ళందరికీ కూడా ఇలాంటి బిడ్డ కనుక ప్రతి ఊళ్ళో కనుక ఒక బిడ్డగా ఉండగలిగితే మనందరికీ కూడా చాలా హ్యాపీగా ఉండిద్దని నేను కోరుకుంటున్నాను. ఇంతే కదండి, దీనికి సంబంధించిన సన్మాన వీడియో ఇప్పుడు వచ్చింది, చూడండి. మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఈ సభను చేసింది తదుపరి మన కొండూరు గ్రామ జనసేన పార్టీ అధ్యక్షుడు హేమంత్ గారిని వేదిక మీదకి రావాల్సిన కోసం వ్యక్తులు మన హైకోర్టుకి వాదించిన లాయర్లు ఎన్నుకోవడం వీళ్ళు మన గ్రామానికి ఎప్పుడు అండగా ఉండాలని, మన గ్రామంలో ఎటువంటి తగాదాలు కానీ ఎటువంటి కేసులు కానీ లేకుండా జాగ్రత్తగా ఇద్దరిని రాజీ చేసేట్టుగా కేసులు లేకుండా చేయాలని కోరుకుంటూ సమర్పిస్తున్నాం. మన పిల్లల భవిష్యత్తులో ఎలాంటి కేసులు లేకుండా ఎలా తయారవ్వాలంటే మన పిల్లల భవిష్యత్తును మనమే తీర్చిదిద్దుకోవాలి. అలాగే మన గ్రామంలో రాజకీయ పార్టీల ద్వారా కొంతమంది వ్యక్తుల ద్వారా పిల్లల కేసుల్లో ఇరుక్కుపోయి ఉన్నారు. వారిని మన గ్రామ ప్రజల ద్వారా, మన ఇప్పుడు న్యాయ నిర్ణేతలైన వీరి ద్వారా వారి యొక్క కేసులను రాజకీయ పార్టీల ద్వారా కొట్టివేయబడి కోరుతూ మన పిల్లల భవిష్యత్తుని ఏదైనా సరే రాజకీయాలు తీసుకురాకుండా వారి యొక్క మంచి సలహాలు తీసుకోవాల్సిందిగా కోరుచు వారికి ఈ కార్యక్రమం ద్వారా మన గ్రామ ప్రజల తరఫున పార్టీకి జనసేన పార్టీ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం జరుగుతుంది. ఈ తదుపరి కార్యక్రమాన్ని మన చిరావూరు నుంచి హైకోర్టు లాయర్లుగా ఇద్దరు ఎన్నికైనందుకు మేము చాలా మా ఊరి తరఫు నుంచి గర్వంగా శుభాకాంక్షలు తెలుపుతూ గర్వంగా ఫీల్ అవుతున్నాము. అలాగే ప్రతి ఒక్కటే వీళ్ళు న్యాయాలు చూసి ప్రతి ఒక్కళ్ళని మన ఊరికి కలుపుకుపోతూ మన ఊరికి హెల్ప్ఫుల్గా ఉండాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. కొత్తగా హైకోర్టు లాయర్గా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ లాల్చంద్ర గారికి మరి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను నా తరఫున, మన ఊరి తరఫున. అట్లాగనే ఇంతకు ముందే మనకి హైకోర్టు లాయర్గా ప్రమాణ స్వీకారం చేసినటువంటి శ్రీ శేషు గారికి కూడా నా తరఫున, మన ఊరి తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే యువత ముఖ్యంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇలాంటి వాళ్ళని చూసి మనం ఎంతో ఆదర్శంగా తీసుకొని వీళ్ళు మనకి మన ఊరిలో మన కళ్ళ ముందు పెరిగిన వాళ్ళు, వీళ్ళంతా కూడా చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళే కాబట్టి వీళ్ళు వాళ్ళ కళను ఎలా సాధ్యత చేసుకున్నారు, ఏ కళలని ఈ రకంగా హైకోర్టు వరకు ఎదిగారు అనేది మనం చూసి నేర్చుకొని ఈ పిల్లలందరూ కూడా చెడు మార్గాన్ని తప్పకుండా ఇట్లా మంచి ఉన్నత పదవులు అలంకరించే విధంగా తయారు చేసుకోవడానికి మనకి ఇది ఆదర్శమైన. అలానే మన గ్రామ టీడీపీ అధ్యక్షురాలు మనస గారు కూడా వేదిక మీద రావాల్సిన కోసం. అలానే జనసేన పార్టీ కార్యవర్గం తోట విజయ్ గారు కూడా వేదిక మీద రావాల్సిన కోసం. అంటే అవునన్నా పొద్దున్న మొత్తం అలానే శ్రీధర్ గారిని ఈ సభను ఉద్దేశించి ప్రసంగించవలసిన కోసం. అందరికీ నమస్కారం. లాల్చంద్ నా మిత్రుడు, శ్రేయోభిలాషి, ఆత్మీయుడు, అనుబంధం. మేము కలిసి జనసేన పార్టీలో ట్రావెల్ చేసాము. లాలు గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా ఏం చెప్పినా ఎలా చెప్పినా తప్పే అవుతుంది. అంత మంచి మనసున్న వ్యక్తి. జనరల్గా ఎదిగితే ఒదిగి ఉండాలనేది పెద్దలు చెప్తారు. తను ఒదిగుంటూ పార్టీ ఎదుగుదలకి కృషి చేసే వ్యక్తి మన లాల్చంద్. చాలా ఏదైతే మంగళగిరి నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతానికి నాతో పాటు తను కూడా అంతే కృషి చేశాడు. మేము ఇలాగే ఇంకా కలిసికట్టుగా పనిచేసి జనసేన పార్టీని అలాగే ప్రజల్లో ఉన్న సమస్యల్ని పార్టీ తరపు నుంచి మేము ఏదైతే ఇప్పుడు లాయర్గా ఆయన వచ్చాడో మా పార్టీ నాయకులకు కూడా అండదండగా ఉండాలని ఈ సందర్భంగా నేను ఆయనకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. మన మండలంలో నాయకులకి కానీ ప్రజలకు కానీ ఏ సమస్య వచ్చినా
ఆయన ఇప్పుడు వృత్తిపరంగా మనందరికీ అందుబాటులో ఉంటాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఆయన మాకు దాన్ని ఈ సభాముఖంగా మా అందరికీ ఒప్పుకోవాలి. ఎందుకంటే మనందరికీ తరపున నిలబడటానికి మన లాల్ చంద్ గారు దానికి అసలు చెప్పవసరం లేదు అనుకోండి. నేను కాకపోతే సభాముఖంగా చెప్పి మనందరూ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, నేను రావడం లేట్ అవుతున్నా కానీ ఏదైనా కొంచెం లేట్ అయినందుకు అందరూ క్షమించాలి. కొంచెం నేను మండల కార్యదర్శి రావడం కోసం లేట్ అయింది కనుక ఈ లాల్ చంద్ గారికి మళ్ళీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు చేసింది. జనసేన పార్టీ తరఫున లాస్ట్ మీకు సపోర్ట్గా ఉంటాను. అలాగే హైకోర్టు లాయర్గా అయినందుకు మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ అంటే ఎప్పుడు ఉంటాము, పార్టీ ఉంటుంది. దీనికి నేను సంతోషిస్తున్నాను. హైకోర్టు లాయర్ శేషు కూడా మా తమ్ముడు ఎప్పుడో అయ్యాడు, మనోడు వచ్చాడు కాబట్టి ఈ సహాయం చూసి జూనియర్ కాబట్టి నువ్వు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా లోకల్ అడ్మినిస్ట్రేటర్ గారికి ధన్యవాదాలు. అలాగే ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే చేర్ల చందు గారికి హైకోర్టు లాయర్ల ప్రమాణ స్వీకారం చేసినందుకు ధన్యవాదములు. ఇది తొలిమెట్టు కాబట్టి ఇంకా మీరు దాంట్లో మంచి పదవులు అలంకరించాలని నేను మనస్ఫూర్తిగా దీవిస్తున్నాను. ఇద్దరిని పదవులోకి వెళ్ళి ఈ ఊరి సంస్థలో చక్కగా చిత్రాలు నెరవేర్చాలని కోరుకుంటున్నాను. ఇక్కడ మన కార్యక్రమానికి హాజరైన ముఖ్య పని ఏంటంటే లాల్ చంద్ గారి సన్మాన కార్యక్రమానికి. లాల్ చంద్ అన్న మనకి మీ చిన్నావురికి ఎంతైతే చేశాడో అదే పరంగా మా నూతకి కూడా అలాగే చేశాడు. మా నూతకి కూడా జనసేన పార్టీ అనే కాదు, ప్రతి ఒక్కరికి కూడా నేనున్నాను, మీరు నా దగ్గరికి రండి, మీకు ఏమైనా పని కావాలని నేను చేసి పెడతాను అని ప్రతి ఒక్కరికి నేనున్నానని హామీ ఇచ్చిన వ్యక్తి. ఇంకా ఆపోజిట్లో దాని గురించి కట్టకూడదు అంతే. దాని గురించి ఆర్గ్యూ చేయడానికి కూడా ఇంకేం ఉండదు అనమాట. అలా ఒక సమస్యని లాభంగా ఆలోచించే మన లాల్ చంద్ గారికి, లాయర్కి నిజంగానే మీకు ఆ వృత్తిలో ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని, లేఖనంలో ఇంకా మరిన్ని అత్యున్నత పదవులు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ అవకాశాన్ని. అలానే ఆంధ్రప్రదేశ్ గారికి కూడా ప్రత్యేకంగా కంగ్రాచులేషన్స్ సార్. మీరు ఈ గ్రామానికి కాక హైకోర్టు అడ్వకేట్గా ప్రమాణ స్వీకారం ఆ కుటుంబానికే పరిమితం. ఆ చుట్టాలకి వాళ్ళ వరకే అదొక మంచి పండుగ వాతావరణం. 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు చాలా కష్టపడి చదివి ఒక పట్టా తీసుకొని వాళ్ళు అడ్వకేట్లో ప్రాక్టీస్కి వెళ్తారు. కుటుంబానికి పరిమితం అయితే మీకు అర్థమైంది. ఈరోజు నాకు అర్థమైంది, ఇంతమంది నా కుటుంబం అనే దగ్గర ఇవాళ నాకు చాలా సంతోషం అనిపించింది. నిన్న హైకోర్టు దగ్గరికి వచ్చి అంటే మా అమ్మ నాన్న మా వాళ్ళు రావాల్సింది ఎంతమంది నా కోసం అక్కడికి వచ్చి అక్కడ కంగ్రాట్స్ చెప్పి కాదు మన ఊళ్ళో కూడా ఈ కార్యక్రమాన్ని జరుపుతాము అంటే అందరూ కూడా ఒక నన్ను కుటుంబ సభ్యులుగా భావించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముందుగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, అలాగే నాకు విద్యా బుద్ధులు నేర్పిన ప్రతి గురువులకి, అలాగే ఈ గ్రామంలో నా తోటి గ్రామాల్లో నివసిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను భూమిలో జాబ్ చేసేవాడు, మంచి జాబ్ పెట్టాలి, ఎలా ఇబ్బంది పెట్టాలి అనే అవమానాలే తప్ప ఎప్పుడు చూడండి. ఆ అవమానాలు ఎలా ఉండేయంటే నేను ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. ఎందుకు చెప్పుకోలేమంటే ఇంట్లో చెప్తే వాళ్ళు బాధపడతారు. సరే నా స్నేహితులు చెప్తే వెంటనే దూరుతారు. చాలా సందర్భాలు నేను ఆ స్నేహితులు ఉన్నప్పుడు జరిగి మా మేడూరు ప్రసాద్ అన్నగా ఒక పెద్ద అధికారంలో ఉండి నన్ను ఇష్టం వచ్చినట్టుగా బూతులు చెప్తున్నాడు. అతను పోగా మరింత నష్టం చేకూరుతుందేమో, ఆ నష్టాన్ని చేకూర్చకూడదు అని మొట్టమొదటి చిన్న మనం చెప్పుకోవచ్చు. మన చిరావుడికి హిందూ శ్మశాన వాటికి అంటే శ్మశాన వాటికి అనేది లేనప్పుడు ఒక బ్యానర్ కట్టాం. దానికోసం 2-3 నెలల పాటు మేడూరు సూర్యన్న పెట్టించాడు. అలాగే పెట్టిన అలాగే కంకిసాల శంకరు, ప్రసాద్ అన్న, ఆనాటి మా మిత్రులు శంకరు, వెంకటేష్, కొంతమంది శ్రీకాంత్, కొంతమంది చాలా మంది మిత్రులు ఆ రోజు అండగా నిలబడి ఆ నిరసన దీక్ష జరిపాం. నిరసన దీక్ష జరిపితే ఒక పెద్ద నన్ను ఇంటికి తీసుకెళ్ళి అమ్మ నా బుద్ధులు తిట్టాడు. ఇది నేను మా వాళ్ళకి చెప్పాలా?
చెప్తే శ్మశానం రాదు, చెప్తేనేమో శ్మశాన వాటికి రాదు, ఆ లక్ష్యం నెరవేరదు. అందుకని అవమానాన్ని దిగమింగబట్టి ఆ శ్మశాన వాటికి ఈరోజు మన ముందుకు వచ్చింది. అందరినీ కలుపుకొని ఈరోజు దాదాపు చిరావూరు గ్రామంలో హిందూ ముస్లిం శ్మశాన వాటికలు 70 లక్షల రూపాయలతో అద్భుతమైన ఒక మంచి ప్రయోజనం చేకూరింది. దాన్ని సీరియస్ చేయకుండా, దాన్ని కాస్త ఒత్తిడి తీసుకురాకుండా ఈ గ్రామం ఐక్యంతో ఉండాలి. కులాలతో విడిపోయి, లేకపోతే మతాలతో విడిపోయి, లేదా పార్టీలతో కూడా ఇవాళ విడిపోయే పరిస్థితులు వస్తే నేను ఎప్పటికప్పుడు కూడా అన్ని పార్టీల పెద్దలతో పార్టీ అజెండా నడుస్తున్న కొద్ది పార్టీ వర్గంలో కానీ చిరావూరులో ఉన్నంత యువత ఇంకెక్కడా లేదు. అలాంటి యువత ఎక్కడున్నారు, పాపం ఎట్లా ఉన్నారు అంటే ఏ దిశగా ఉండాల్సిన యువత కొన్ని తెలిసి తెలియని విషయాల వైపు ఉన్నారు. వాళ్ళు తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. వాళ్ళ కోసం కూడా, అంటే మన ఆలోచన తీరు ఎలా ఉంటుందో మీకు చెప్తున్నా, వాళ్ళ కోసం కూడా వాళ్ళకి జ్ఞానం వచ్చి వాళ్ళు మరింత మెరుగవ్వాలని చెప్పి ఇదే లైబ్రరీ, ఇంతకుముందు నారాయణ శెట్టి వారి కుటుంబం ఈ లైబ్రరీకి స్థలాన్ని ఇచ్చింది. తర్వాత గౌరవనీయులు పెద్దలు దండమూడి మనోజ్ గారు, లేకపోతే ఆనాటి సర్పంచులు వీళ్ళంతా కూడా ఈ బిల్డింగ్ని డెవలప్ చేశారు. డెవలప్ చేసిన బిల్డింగ్లో జ్ఞానం కోసం మనకు ఒక రూమ్ కావాలి, అది గ్రంథాలయం కావాలి అనే కోరిక నేడు నెరవేరింది. ఒక గది మనకి గ్రంథాలయానికి ఏర్పాటైంది. కేవలం ఇక్కడున్న యువత చదువుకోవడం కోసం, ఇక్కడున్న యువత చదువుకోవడం కోసం, వారు ఉద్యోగాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇదంతా కూడా ఆ విధంగా ఈనాడు అంకురార్పణ పడింది. సో ఇట్లా అన్ని అవమానాలు పడిన లైబ్రరీ కోసమే, అన్ని అవమానాలు పడిన శ్మశాన వాటిక గ్రామంలో ఉన్న శ్మశాన వాటిక కోసమే, లేదా గ్రామస్తులకి తాగునీరు సక్రమంగా అందడం కోసమే, లేదా ప్రభుత్వ అధికారులు గ్రామస్తులకు అందించాల్సిన సేవలను సక్రమంగా అందించడం కోసమే, కొన్నిసార్లు ఎక్కడైనా తప్పు జరుగుతుంటే ఆ తప్పు జరగకుండా ఆపటం కోసమే. ఇవన్నీ కూడా అంటే ఎవరైనా సరే ఒక బాధ్యత నాకొక్కడికే కాదు, ఈ బాధ్యత ఎవరు ఎత్తుకుంటే ఆ ఎత్తుకునే వాళ్ళందరికీ కూడా ఈ ఇబ్బందులు ఉంటాయి. నేను ఇది ఎందుకు చెప్తున్నా, ఇన్ని ఇబ్బందులు ఉన్నా ఎదరికి రావడమే, ఎదరికి వస్తేనే ఆపేవాళ్ళు ఉంటారు. అడుగడుగునా దాటుకుంటూ ఎదరికి వస్తేనే మనం జీవితంలో ముందుకెళ్ళగలం. ముఖ్యంగా విద్యార్థులు, యువత నేర్చుకోవాల్సిన అంశం. అలాగే ఇక అడ్వకేట్ ప్రొఫెషన్స్లోకి వస్తే వాస్తవానికి నాకు ఇంతమంది వచ్చి ఇట్లాంటి సన్మానం చేస్తే నాకు మరింత భయాన్ని గురి చేసినట్లు. నేను తర్వాత అంత పని చేస్తానో లేదో నాకు తెలియదు, కానీ తప్పు అయితే చేయను. మీకు అందరికీ సరిపడా లేకపోతే అవసరమైన విషయాలను చేయగలనో లేదో, డబ్బులు సంపాదించగలనో లేదో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా తప్పు అయితే చేయను. మరింత భయాన్ని, మరింత బాధ్యతని నాకు మీరంతా గుర్తు చేసినట్లే. ఇట్లా ఎదరికెళ్తే అడ్వకేట్ ప్రొఫెషన్లోకి వస్తే ఈ చిరావూరు నుంచి సీనియర్ అడ్వకేట్స్ ఉన్నారు. అండ్ అడ్వకేట్ ప్రొఫెషన్లో సీనియర్స్ని గౌరవించుకోవాలి. బాజీ గంగాధర్ గారు అడ్వకేట్గా దాదాపు 10-15 ఏళ్ల నుంచి చేస్తున్నారు. అలాగే ఈ ఊర్లో ఉండి మంగళగిరిలో ఉంటున్నారు లాయర్ మురళీ గారు, సోమనాథం మాస్టర్ గారు వాళ్ళ అబ్బాయి లాయర్ మురళీ గారు చిరావూరుకు సంబంధించిన ఆయన మంగళగిరిలో ప్రాక్టీస్ చేస్తున్నారు. మురళీ గారి తమ్ముడు కొడుకు కూడా హైకోర్టులో అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నారు. అట్లాగే పోకల ఆదిశేషు గారు చాలా హార్డ్ వర్కర్. ఇప్పుడు ఇదేమవుతాయి అంటే చదువులు అంటే ఇంటర్ అయిపోయిన తర్వాత ఎల్ఎల్బి పూర్తి చేసి ఎల్ఎల్బి నుంచి నేరుగా వెళ్ళిపోతే ఆడికి ఆ ప్లాట్ఫామ్ చాలా ఈజీగా ఉంటుంది. కానీ వేరే ప్రొఫెషన్లో, వేరే వృత్తిలో, వేరే జాబ్లో ఉన్నవాళ్ళు ఈ లా ప్రొఫెషన్లోకి ఎంటర్ అవ్వడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఆ విషయంలోకి ఎంటర్ అయిన తర్వాత ఎంత కసి ఉండాలంటే, నేను శేషుమాయని చూసి భయపడిపోయేవాడిని. అరే 3 అయినా రాడు, ఆ తెల్లారిగట్ల ఒక రోజు వచ్చేవాడు. నేను ఎప్పుడు చూసేవాడిని అంటే ఆయనకు బాగా జ్వరం వచ్చి, అంటే పని చేసి చదివి చూసి ఆయన పూర్తిగా రెస్ట్, అంటే శరీరానికి జ్వరం వచ్చి పడిపోతాడు. అలాగే గ్రామంలో ఉన్న యువత ఖచ్చితంగా ఈ గ్రామంలో ఉన్నంత యువత ఏ గ్రామంలోనూ లేదు. దయచేసి మీ శక్తిని, మీ మేధస్సుని, మీ ఆలోచనని పాడు చేసుకోవద్దు, సమయం వృధా చేసుకోవద్దు, వేస్ట్ అయిపోతుంది. సంపాదన వైపు దృష్టి పెట్టండి, జ్ఞానం సంపాదించే వైపు దృష్టి పెట్టండి, కుటుంబాన్ని మంచిగా ముందుకు తీసుకెళ్లే వైపు దృష్టి పెట్టండి. ఖచ్చితంగా మీకు ఏ ఇబ్బంది రాకుండా, మీకు ఏ నష్టం కలిగినా, గ్రామంలో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా న్యాయ ప్రొఫెషన్లో ఉన్నాం కాబట్టి 100% మీకు మేము తోడుగా నిలబెడతాం. మీరు ఇన్నాళ్ళు మాకు అందించిన ఆ సపోర్ట్ ఆధారంగా
మేము మీకు తోడుగా నిలబడతామని చెప్పి, అలాగే ఈ వేదికను ఏర్పాటు చేయడానికి నిన్నటి నుంచి ప్రత్యేకంగా నిలబడి బొప్పం రాము గారు, అలాగే మేడూరి సూర్యబాబు గారు, అలాగే అంకం కాళీకృష్ణ, అలాగే పోతల శివయ్య గారు, మిగిలిన అందరూ మన వీరశెట్టి శ్రీనివాసరావు గారు, కాసరగడ్డ శ్రీనివాసరావు గారు, అలాగే పోతల బాపయ్య గారు సొసైటీ సంఘం చైర్మన్, మా పిఎస్సి దీనికి సంబంధించిన ఈ చైర్మన్గా ఉంటూ గతంతో పోలిస్తే చాలా అంటే ఇది రాజకీయాలు మాట్లాడలేదు. గడిచిన 5 ఏళ్లలో పిఎస్సి అంటే ఎప్పటికో సొసైటీ నుంచి మనకి ఏమీ అందరి పరిస్థితుల్లో ఈ సంవత్సరం ఇప్పుడు అంటే బాధ్యత కలిగిన వ్యక్తులు దాని బాధ్యత స్వీకరించడం చేత చాలా చాలా ఎరువులు అందుబాటులో ఉన్నాయి అనే దానికోసం నేను ఇది చెప్తున్నా, రాజకీయం కాదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా పేరు పేరున మీ అందరికీ కూడా శిరస్సు వచ్చి నేను నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.